వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు గమనించినట్టయితే తిరుపతిలో అండి రెగ్యులర్గా అంటే ఒక నెల రోజుల వ్యవధిలోనూ ఏదో ఒక న్యూస్ వింటానే ఉన్నాం. అంతకుముందు నమాజ్ చేసుకున్నది ఒకటి విజువల్ చూసాం. తర్వాత రకరకాలు ఒకటని కాదు, వేరే అన్ని మతస్థులకు సంబంధించింది ఇంకోటను ఏ ఒక స్టేట్మెంట్ వింటానే ఉన్నాం. ఏంటి టార్గెట్ బిఆర్ నాయుడు గారనా, లేకపోతే అక్కడ ఇంకో రకంగా చూడాలా, రాజకీయంగా చూడాలా, లేదా మతపరంగా చూడాలి? టార్గెట్ బిఆర్ నాయుడు గారు కాదండి, టార్గెట్ తిరుమల. ఓకే, తిరుమలని తిరుమలగా ఉంచకూడదు. ఎందుకంటే ఈ ఎజెండా ఇప్పుడు మొదలైంది కాదు. గతంలో మొండితోక సుధీర్ అని చెప్పేసి ఒక పాస్టర్ కొండపైకి వెళ్ళాడు, గుర్తుందా? వెళ్ళి అతి త్వరలోనే ఈ గర్భగుడిలో ఉన్న ఈ సైతాన్ విగ్రహం తీసేసి ఇక్కడ శిలువను ప్రతిష్ఠ చేస్తామని చెప్పేసి అన్నాడు. వాళ్ళ మిషన్ మీద వాళ్ళు క్లియర్గా ఉన్నారు. మహా అయితే మనం ఏం చేస్తాం, వాడి మీద ఒక 2 కేసులు పెట్టాం. ఆడు ఒక 10 రోజులు జైలుకి వెళ్తాడు, లేకపోతే వస్తాడు. కానీ టార్గెట్ మొండితోక సుధీర్దని మనం అనుకుంటున్నాం. కాదండి, ఇది క్రైస్తవుల టార్గెట్. అలాగే ఇది ముస్లింలకు ఇంకో టార్గెట్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఫస్ట్ వాడు ఏదో షెడ్లో కూర్చొని నమాజ్ చేసుకున్నాడు, ఇది చూశారు. అలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయటం మొదలు పెడితే వాడు రేపు ఇంకో 10 మందితో నమాజులు చేపిస్తాడు. తర్వాత 100 మంది అవుతారు. 100 మంది అయిన తర్వాత మేము ప్రతిరోజు కూలి పనికి పైకే వస్తున్నాం, కిందకెళ్ళి రావటం, పైకి వచ్చి నమాజ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంది మాకు, కాబట్టి పైన ఒక చిన్న షెడ్ లాగా కట్టుకుని దానిలో నమాజులకు పెట్టుకుంటాం అంటాడు. అక్కడ స్టార్ట్ అవుద్ది. కొన్నాళ్ళ తర్వాత రోజు నమాజ్ ఇక్కడే చేసుకుంటాడు కదా ఈడు, అనుకోకుండా చచ్చిపోయాడు కాబట్టి ఈ సమాధి ఇక్కడ పెట్టుకుందాం అంటారు. ఆడిని హజరత్తనో బొజరత్తనో పెట్టేసి ఆడికి అక్కడే సమాధిని కట్టేసి ఆ సమాధిని దర్గా చేస్తారు. మన హిందువులు సిగ్గు శరం లేకుండా దేవాలయానికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి దర్గాకి వెళ్తారు. ఇప్పుడు వేములాళ్ళు వెళ్తున్నట్టు, అలంపూర్లో వెళ్తున్నట్టు. తిరుమల క్షేత్రాన్ని స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే తిరుమల క్షేత్రాన్ని హిందువులకు లేకుండా చేయాలని, ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక రాజధానిని కలుషితం చేయాలని ఈ 2 పాషండ మతాలు కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ 2 పాషండ మతాలకి ఈ కమ్యూనికృష్టపు కుక్కలు లేకపోతే నాస్తిక నక్కలు వీళ్ళందరూ వాళ్ళకి వంత పాడుతూ ఉన్నాయి. ఈ కుట్రలు హిందువులు తెలుసుకోవాలి. లేదనుకోండి, హిందువులు ఖచ్చితంగా తిరుమల క్షేత్రాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దౌర్భాగ్యపు సందర్భం రాకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఇప్పటి నుంచి మేల్కోవాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిందే. ఎవడైనా నమాజ్ అంటూ మాట్లాడతాడా, మెడబట్టి గెంటండి అన్ని. అప్పటికి వినకపోతే వాడిని పోలీసులకు పట్టించండి. పోలీసులు కూడా సవ్యమైన యాక్షన్ తీసుకోకపోతే మీకు తోచిన చర్య మీరు తీసుకోండి. కానీ మన క్షేత్రం పవిత్రతను దెబ్బతీస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోకండి. అక్కడ పాలకుడు జగన్ ఉంటాడా, చంద్రబాబు ఉంటాడా, మోడీ ఉంటారా, ఇంకోటి ఉంటాడా, ఎవడు మనకు అనవసరం. ఎందుకంటే మనకు కావాల్సింది రాజకీయ నాయకుడు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇంకోటి లలిత్ గారు, ఇక్కడ ఇప్పుడు ఓకే డిక్లరేషన్ ఒకటి ఉంటుంది, అది ఎవరైనా విఐపి అయితే తెలుస్తారు మనకి. అవునండి, ఆయన ఏంటి అనేది. మరి సామాన్యుడు ఎట్లా తెలుస్తారు, మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇక్కడ బయోమెట్రిక్స్ అని ఒకటి తీసుకుంటున్నారండి. దర్శనానికి వెళ్ళే ప్రతి వాళ్ళ దగ్గర కూడా కంపల్సరీ ఆధార్ తీసుకుంటున్నారు. ఆధార్తో పాటు బయోమెట్రిక్స్గా వాళ్ళ వేలి ముద్రలు కూడా తీసుకుంటా ఉన్నారు. మరి ఇంత ట్రాకింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు మతం మారిన క్రైస్తవుడు ఎవడన్నా ఉండి వాడు హిందూ పేరులోంచి మతం మార్చుకోకపోతే వాడిని కనిపెట్టలేం. కానీ కొన్ని మతాల వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్, లేకపోతే మతం మార్చుకున్న క్రైస్తవ పేరు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవచ్చు. నువ్వు గతంలో ముస్లింగా ఉండి హిందుత్వంలోకి వచ్చావా, లేకపోతే నువ్వు ముస్లింగా ఉంటూనే ఈ దేవుడిని కూడా విశ్వసిస్తున్నావా? ఒకవేళ అలా అయితే కనుక డిక్లరేషన్ మీద సంతకం పెట్టు అని అడగవచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, క్షేత్రం ఎటుపోతే మాకెందుకు, మాకు ఆదాయం ముఖ్యం. టీటీడీ అంటే అంతే కదండి, తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. తిరుమల తిరుపతిని తిరుమల తిరుపతి సొమ్ముని దండుకు తింటున్నారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ప్రభుత్వాలను అడుగుతున్నా, ఏమంటే ఏ చర్చి నుంచి, ఏ మసీదు నుంచి తీసుకుని డబ్బు టీటీడీ నుంచి మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రతి సంవత్సరం 50 కోట్లు కామన్ గుడ్ ఫండ్ పేరుతోటి. ఏటి మీద లేని అజమాయిషి టీటీడీ మీద ప్రభుత్వానికి ఎందుకు? ఒక చర్చి పాస్టర్ని లేకపోతే ఒక చర్చి కమిటీని ప్రభుత్వం నియమిస్తుందా? మరి టీటీడీ కమిటీని మాత్రం ప్రభుత్వాలు ఎందుకు నియమిస్తున్నాయి? దాంట్లో వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులను ఎందుకు పెడతాయి? ఏ పీఠాధిపతుల్ని, స్వామీజీలని, ధర్మం కోసం పనిచేసే వాళ్ళని ఎందుకు పెట్టట్లా? మన వ్యవస్థల మీద ఎవరికి గౌరవం లేదు, మన వ్యవస్థల మీద ఎవరికి అవగాహన లేదు, అక్కర లేదు. కాబట్టి మన వ్యవస్థల విషయంలో ఇంత స్వార్థపూరితంగా, ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇటువంటివన్నిటిని కూడా హిందువులకు అర్థమయ్యేలాగా చెప్పాలని చూస్తున్నాం. ఇలాంటి నిజాలు మాట్లాడితే మా మీద దేవాదాయ శాఖ కేసులు పెడుద్ది, తిరుమల తిరుపతి దేవస్థానం కేసులు పెడుద్ది, ప్రభుత్వాలు కేసులు పెడితే పడతాం, ఎన్ని కేసులైనా పడతాం. కానీ మా ధర్మం గురించి, మా దేవాలయాల గురించి కాపాడుకోవటం గురించి కాంప్రమైజ్ అయితే ఎక్కడికి రాజీ పడం.